ఇలా ప్రకటిస్తున్న ఇక్కడ మరణించిన అనుకోండి, ఇంకొక సేవకులు లేవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సేవ నాతో అంతం అవ్వకూడదు. ఇంకా మీ నుండి, మీ కుటుంబాల నుండి ప్రతి కుటుంబంలో గొప్ప సేవకుడు లేపబడుతురుగా. హల్లెలూయా. ఎంతవరకే నా కుటుంబమే, నా పిల్లలు, నా పిల్లలు, నా పిల్లల పిల్లలు, నా తరం వాళ్ళే చేయాలి కాదు. మన సంఘము కుటుంబంలో నుండి కూడా సేవకులు లేపబడుతురు గాక. యుద్ధ వీరులు లేపబడుతురు గాక. పాటలు పాడే వీరులు లేపబడుతురు గాక. ప్రార్థన చేసే వీరులు లేపబడుతురు గాక. హల్లెలూయా. యవన బిడ్డలందరూ నాకు బాగా ఇష్టమైన పాట అది. ఈ యవన కాలం పిల్లల గురించి ఒక పాట పాడాడు. మీకు ఏమైనా గుర్తుంటే పల్లవేశారు పాడండి. లేదా అంటే లోతుగా అన్నారుగా, ప్రార్థనలోకి మర్చిపోయింది. చక్కగా ఈ దేశం కోసం ప్రార్థన వీరులు యేసు కోసం పనిచేసే ప్రభు యేసు కోసం ఈ దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు కోసం పనిచేసే ఈరులు లేవాలంట. హల్లెలూయా. యవన బిడ్డలు కావాలి. దేవుని స్తోత్రం. అంతేగాని ప్రార్థనలో కళ్ళు తెరిచి అటు ఇటు చూసి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి, లోపలికి వెళ్ళి బయటకు వచ్చి. హల్లెలూయా. అదే ఏ సినిమాలు కూడా ఏ టీవీ ముందు కూర్చుంటే దీని కూడా వెళ్తారా? ప్రియ సహోదరి సహోదర, ఏలియా ఎవరిని మనకి గొప్ప ఒక నాయకుడిగా ఏర్పాటు చేసి వెళ్ళాడో మనం చూస్తున్నాము. రాజులు, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనాన్ని చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథంలో ఎవరు కుమారుడంట? షాఫాతు అనే కుమారుడు ఎలీషా అతనికి కనబడును. దేవుని స్తోత్రం. చదివినా చూడండి, ఒక్కొక్క వచ్చిన చదువుతుంది. ఆయన 12 అరకులు ఎడ్డలతో ఏం చేస్తున్నది? మీరందరూ దయచేసి గమనించండి, నా వైపు చూడండి. ఆ ఎద్దుల్ని తీసుకుని దుక్కు దున్నుతూ ఏలియాకి కనబడ్డాడు. హల్లెలూయా. ఆ ఏలియాకి ఈయన దున్నుతూ ఉన్న వ్యక్తి కనబడ్డాడు. ఏమి స్తోత్రం. నేను మార్గం నేను ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు చక్కగా కొంతమంది పని చేసేవాళ్ళు, ఇంటి పని, వంట పని చేసేవాళ్ళు ఉంటే వారిని ఎలా పిలిచి మాట్లాడిస్తామో అదే రీతిగా దేవుని పని నిమిత్తం ఒక సేవకుడు కోసం, ఒక విశ్వాసి కోసం ఏలియా వెళుతున్నాడు. చదువునాను. హల్లెలూయా. అంటే ఏలియా చేరబోయి అంటే ఏలియా ఎలీషా దగ్గరికి వెళ్ళి
అలా దున్నుతూ ఉన్నవాడిని ఏం చేశాడో తెలుసండి? గమనించండి. ఆ దున్నుతున్న ఆ ఎలీషా దగ్గరికి ఏలియా వెళ్ళి తన మీద ఉన్న దుప్పటి వేసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఆ దుప్పటి వేసాడు? చలి పెడుతున్నారా? చెప్పాలి. ఎందుకు వేసాడు? తల్లి వదులుకోవచ్చు. ఎందుకు వేసాడు ఆ దుప్పట? చలి పెడుతున్నానా? లేదా ఎలీషాకి బట్టలు లేక? ఎందుకు వేసాడు ఆ దుప్పట? మీకు ఎవరో తెలీదా? నయం కంటే అలా చూస్తున్నారు. చెప్పండి. హల్లెలూయా. తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? హల్లెలూయా. దుప్పట ఎందుకు వేసేది? ఏలియా ఎలీషా మీద అంత దూరం నుండి ఎక్కడో తోటలో ఆ దున్నుతున్న ఆ ఎలీషా దగ్గరికి వెళ్ళి దుప్పటి ఎందుకు వేస్తాడు అంటే, మీరు ఇన్ని రోజులు దేవుని వాక్యం వింటలేదా? మీకు అనుభవం కలిగిన ప్రార్థన మీరు జీవించటం లేదా? ఏదో నామకార్థంగా వచ్చి వెళ్తున్నారా? అమ్మగారు ఏదో మా కోసం ఏం మాట్లాడుతుందో, దేవుడు ఏం మాట్లాడతాడో ఆ భక్తి కోసం వస్తున్నారా? వాక్యాన్ని మీరు అనుసరిస్తే నా దేవుని కృప మీలో కుమ్మరించగలుగునుగా. ఆమేన్. ఎందుకు వేసాడు దుప్పట? చలి పెడుతున్నానా? బట్టలు లేవన్నా? ఎందుకు వేసాడు? చెప్పాలి. జాన్ చెప్తాడు. జాన్ కానీ నవ్య కానీ చెప్పాలి. ఇంకా మన మధ్యన ఉన్న పిల్లలు ఉన్నారు, చెప్పాలి. అయ్యో నిగిత కానీ మౌనిక అందరూ చెప్పాలి. ఎందుకు వేసాడు దుప్పటి? అదే తెలవకపోతే తెలవదని చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏలియా ఎలీషాని ఏర్పాటు చేస్తానికి ఎప్పుడైతే ఆ దుప్పటి వేసాడో ఏలియాలో ఉన్న అభిషేకం ఎలీషాలోకి పాకిందండి. హల్లెలూయా. ఆ దుప్పటి ఇవ్వటంగానే ఎలీషా అన్న మాటని జ్ఞాపకం చేసుకున్నారు. చదువురా, నాకు ఎంత ఇష్టం ఈ మాట. అబ్బా గట్టిగా చెప్పండి కొడదాం, గట్టిగా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దుప్పట వేసాడో, నేను దుప్పు దున్నుతుంటే ఎక్కడి నుండో వచ్చి నా మీద దుప్పటి వేసేవేంటి అనలా. ఆ దుప్పటి వేస్తుందనే ఆ ఎడ్డల్ని విడిచి చల్లానా. దేవుని స్తోత్రం. ఏలియా ఎంటెళ్ళి అన్నాడు కదా నిలబడి, ఈ దుప్పటి ఎత్తంగానే అన్నింటిని ఇచ్చిపెట్టి ఏలియాతో నడిచి అంటున్నాడు, ఏలియా నేనెళ్ళి నా తల్లిదండ్రుని ముద్దు పెట్టుకుని ఈడుకోలు చెప్పి నీతో కలిసి వస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఏలియా అక్కడ మాట్లాడినట్టుగా ఏమీ లేదు. ఎలీషా నువ్వు సేవ చెయ్యాలి, నువ్వు నాతో రావాలి, అలాంటి మాట ఏమీ లేదు అక్కడ. దుప్పటి వెయ్యముగానే ఏలియా అంబటే పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎలీషా. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని మాట ఇంటంగానే నువ్వు పరిగెత్తుకుంటూ రాగలుగుతున్నావా? ఒక సేవకుడు మాట వినే ఎలీషా పరిగెత్తాడే. దేవుని మాట ఎన్ని దినాలు నువ్వు స్వీకరించుతున్నావు? ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు నా యేసయ్య ప్రేమను తునీకరిస్తున్నావు? అప్పుడు చదువు నాన్న. చాలా ఇక్కడ మీరు ఒక మాట గమనించండి. అతడు సెలవడగా వెళ్ళిపోయినా నా వల్ల నీకు ఇబ్బంది ఏమీ కలగదు, నువ్వు రావాల్సిందే. దేవుని స్తోత్రం. అక్కడ మాట చెప్తుంటే, ఎందుకంటే మనం దుప్పటి ఎత్తుగానే వెళ్ళొస్తానని చెప్తే నా వల్ల ఇబ్బంది ఏమీ లేదు వెళ్ళిరా అన్నాడు ఏలియా. అసలు చెప్పవలసిన అవసరం ఉందంటవా? ఓన్లీ దుప్పటేసిన మనిషికి చెప్పడం ఏంటి? మనం అన్నాం అనుకోండి, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా కనీసం అమ్మ నా కోసం ప్రార్థన చేయను, పరిగెడతాం. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ ఏలియాతో ఎలీషా చెప్తున్నాడు, అయ్యా నేను నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని ఈడుకొని చెప్పొస్తానంటే నా వల్ల ఇబ్బంది ఏమీ కలగదు, వెళ్ళిరా అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 అప్పుడు